నా ఇద్దరి కూతుళ్ళ పెళ్లి కళ్ళారా చూడాలన్న నా ఆశ తీరకుండానే ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్లిపోతాడేమోనని ఆందోళనగా ఉంది సుజాత. ఎందుకండి దాని గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకుంటారు? మీకేమీ కాదు. ప్రాణంగా పెంచుకున్న కూతుళ్ళు ఇద్దరి పెళ్లిళ్ళు చూడాలని ఆశగా ఉంది. ఎందుకండి బాధపడతారు? అసలు మీకు ఇప్పుడు ఏమైందని? పెద్దమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. అలాగే చిన్నదానికి కూడా అన్ని విధాలా తగిన సంబంధం దొరుకుతుంది. సంబంధం వస్తే సంబరం కాదు సుజాత, అది అమ్మాయికి నచ్చాలి. అబ్బాయికి ఏం తక్కువండి? లక్షణంగా ఉన్నాడు, మంచి కుటుంబం, అంతకన్నా ఏం కావాలి? సుజాత, అది చెప్పాల్సింది నువ్వు కాదు, రాధిక చెప్పాలి. తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చేమో గాని జీవితాంతం తనకు తోడుగా ఉండే భర్త విషయంలో మాత్రం వాళ్ల ఇష్టంతోనే జరగాలి. తాళి కట్టించుకునేటప్పుడు అమ్మాయి మొహంలో సంతోషం ఉండాలి గాని బాధ ఉండకూడదు. ఉండకూడదు. నా ఇద్దరి కూతుళ్ళ పెళ్లి కళ్ళారా చూడాలన్న నా ఆశ తీరకుండానే ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్లిపోతాడేమోనని ఆందోళనగా ఉంది సుజాత. జీవితాంతం తనకు తోడుగా ఉండే భర్త విషయంలో మాత్రం వాళ్ల ఇష్టంతోనే జరగాలి. మా అమ్మ ప్లేస్లోకి వస్తానని నాకు మాటిస్తావా? అమ్మా, అమ్మా, ఎంతసేపు అమ్మా? త్వరగా రా. అమ్మ రాధిక, రాధిక,
అక్క అదేంటక్క అక్కడే నిలబడిపోయావు? రా వచ్చి కూర్చో. రామ్మా కూర్చోమ్మా బొంచి. ఆకలిగా లేదు నాన్న. ఏంటి ఆకలిగా లేదు? 2 రోజుల నుంచి నువ్వు సరిగా తినడమే లేదు. కూర్చొని తిను. చదువుకు సంబంధించి ఒత్తిడి ఏమైనా ఉందేమో, టెన్షన్ పడకు తల్లి. మీరు తినండి. ఇదిగో ఇది తిను ముందు. ఇది మా అమ్మ చీర. నా కోసం ఒక్కసారి కట్టుకోవా? నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా నాకు ఈ చీరని గిఫ్ట్గా ఇచ్చింది. ఓ గ్రేట్ అక్క. వాళ్ళ అమ్మ చీరని నీకు గిఫ్ట్గా ఇచ్చారంటే నీలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నారన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా అలాంటి వాళ్ళని ఎప్పుడు వదులుకోకక్క. వదులుకోకూడదనే నా ఆరాటం ప్రియా. కానీ నా ప్రేమకు ఆ దేవుడు అగ్ని పరీక్ష పెడుతున్నాడు. ఆటంకాలు కలిగినప్పుడు వాటిని దాటి నా ప్రేమని గెలిపించుకోవాలి. బాగా చెప్పావమ్మ ప్రియా. అమ్మ రాధిక, బంధాలు ఏర్పడడం చాలా తేలిక, కానీ వాటిని కలకాలం నిలబెట్టుకోవడమే చాలా కష్టం. ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం ఎన్ని అవాంతరాలొచ్చినా గట్టిగా నిలబడాలి. మీ బంధం కూడా ఎప్పుడు అలాగే ఉండాలమ్మా. మా బంధం నిలబడాలంటే మీ ఆశీర్వాదం కావాలి నాన్న. ఈ పాటికి నా లవ్ మ్యాటర్ మీకు చెప్పుంటే మీ ముందే అమర్ వాళ్ళ అమ్మ చీర నాకు ఇచ్చేవాడు. తొందరలోనే మనమందరం అమర్తో కలిసి ఇలా భోజనం చేసే రోజు రావాలి నాన్న. మీ ఆశీర్వాదమే కావాలి నాన్న. మా చెప్పు కైలాష్. ఏంటమ్మా ఏదో పరధ్యానంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, అమ్మాయి రాధికే పదే పదే గుర్తుకొస్తోంది. చాలా మంచి అమ్మాయి. చిన్న ఫ్యామిలీ, పెద్ద మనసులు, వెలకట్టలేని అనుబంధాలు. అంతా బావుంది గాని ఇంకా ఆలస్యం ఎందుకో అర్థం కావడం లేదు. మనంతట మనంగా వాళ్ళింటికి వెళ్ళి మీ సంబంధం చేసుకుంటాము అంటే ఆ అమ్మాయి ఎందుకో ఆలోచిస్తోంది. నా కూతురిష్టమే నా ఇష్టం అంటాడా తండ్రి. మంచితనంలోనూ వ్యక్తిత్వంలోనూ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. నీకెంతలా అమ్మాయి నచ్చిందో నీ మాటల్లో అర్థం అవుతుందమ్మా. అమ్మా, మనం ఒక కారుని ఇష్టపడితే
సాయంత్రానికి ఇంటికి తెచ్చుకోవచ్చు. మనం ఒక బంగ్లాని ఇష్టపడితే రేపటికంతా ఆ బంగ్లాలో అడుగు పెట్టొచ్చు. కానీ మీరు ఇష్టపడింది ఒక మనిషిని. ఆ మనిషికి ఒక మనసు ఉంటుందమ్మా. ఆ మనసు మనల్ని కూడా ఇష్టపడాలి. మనకేం తక్కువ నాన్నా, ఇంత టైం తీసుకుని ఆలోచించడానికి? అమ్మా, మీరే చెప్పారు కదమ్మా, వాళ్ళ వ్యక్తిత్వాలు చాలా గొప్పవని. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మన ఆస్తులు అంతస్తులకి తల వంచరమ్మా. వాళ్ళ మనసు ఏం కోరుకుంటుందో అదే చేస్తారు. మనం కూడా మనమంత గొప్పవాళ్ళం, మనకింత ఆస్తుందని కూడా చెప్పలేదు కదా. పైగా అత్యంత సంప్రదాయ పద్ధతుల్లో గౌరవ మర్యాదలతో వెళ్ళి ఆ పిల్లని అడిగాం. అది కూడా ప్రమాదమేనమ్మా. అంత ఆస్తి పెట్టుకుని ఇంతలా దిగి వచ్చారేంటా అని అనుకోవచ్చు, ఆలోచించొచ్చు. ఇంత గొప్ప మనసున్న నిన్ను కాదనుకుంటే ఆ అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలే. అలా ఎందుకు అనుకోవాలమ్మా? మరో అదృష్టవంతుడికి భార్యగా వెళ్తుందనుకోవడం బెటర్ కదా. కైలాష్, నిజం చెప్పు, ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను కాదంటే నువ్విలాగే మాట్లాడగలవా? మనది కాని దాని మీద మనం ఇష్టం పెంచుకోవడంలో అర్థం లేదమ్మా. ఈరోజు కావాలని కోరుకున్నది రేపు దూరం అయితే తట్టుకోలేమమ్మా. అందుకే వాళ్ళు చెప్పే వరకు మనం ఒక అభిప్రాయానికి రావడం మంచిది కాదు. చెప్పేవరకు ఎదురుచూసేది లేదు కైలాష్. మీకు ఇష్టమా లేదా అని రేపు ఫోన్ చేసి స్పష్టంగా అడిగేస్తాను. మా కొంచెం టైం ఇవ్వమ్మా. ఆడపిల్ల కదా, ఆలోచించుకొని. లేదు, రేపే అడిగేస్తాను. ఇష్టం ఉంటే సంతోషంగా పళ్ళు పూలు తీసుకెళ్తాను, లేదంటే అంతకు మించిన అమ్మాయిని ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తాను. గుడ్ నైట్ అమ్మా. ఇదేనా ఫైల్, లేకపోతే పాత రిపోర్ట్స్ ఇంకేమైనా ఉన్నాయా? అమ్మా, నాన్నగారిది ఇంకొక మెడికల్ ఫైల్ ఏమైనా ఉందా? ఇదేనా? రాధిక, అది ఎందుకు నాన్న, ఎందుకు? 2 సంవత్సరాల నుంచి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? ఈ నిజం చెప్తే మీరు తట్టుకోలేరని మీకు చెప్పలేదమ్మా. బాగుంది నాన్న, సంతోషాన్ని మాకు పంచి భారాన్ని మీలోనే దిగమింగుకుంటారా? సుఖాన్ని మాకిచ్చి కష్టాలన్నీ మీరు అనుభవిస్తారా? ఎందుకు నాన్న ఇలా? మేం మాత్రమే కాదమ్మా, పిల్లల విషయంలో ప్రతి తల్లిదండ్రి ఇలాగే చేస్తారు. పిల్లలు కేరింతలు కొడితే వాళ్ళు మురిసిపోతారు, పిల్లలు ఏడిస్తే వీళ్ళు కన్నీళ్లు పెడతారు. ఒళ్ళో ఓలలాడించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి సంతోషాన్ని మాత్రమే పిల్లలకిచ్చి కష్టాన్ని గుండెల్లోనే దాచుకుంటారమ్మా కన్నవాళ్ళు. చాలు నాన్న, ఇప్పటి వరకు మా కోసం మీరు పడిన కష్టాలు చాలు.
ఇక్కడి నుంచి హ్యాపీగా ఉండండి. నేను స్టడీస్ వదిలేసి మిమ్మల్ని నేను చూసుకుంటాను. నేను ఇంత ఆరాటపడేది నువ్వు చదువు మధ్యలో వదిలేయడానికి అమ్మా. నీ ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వాలి, నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలి. నాన్న, కాబోయే డాక్టర్ని కూడా. హెల్త్ విషయంలో ఏది ఎవరి దగ్గర దాచాలో, ఏది ఎవరికి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇంకా అలాగే నిలబడ్డావేంటమ్మా? లేట్ అవుతుంది, త్వరగా రెడీ అవ్వు, బయలుదేరదాం. ఎక్కడికి? ఎక్కడికి వెళ్తున్నారక్క? మాట్లాడేంటి? ఆ ఫైల్ ఏంటి? ఏమి లేదులే ప్రియా, మెడికల్ రిపోర్ట్స్. మీ నాన్నగారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నా. హాస్పిటల్కా? ఎందుకు? నాన్నకేమైంది? చెప్పండి నాన్న, హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు? నువ్వేనా చెప్పక్క, నాన్నని హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్తున్నారు? ప్రియా, కంగారు పడుకు, జనరల్ చెకప్ అంతే. జనరల్ చెకప్ ఏంటి? ఇప్పుడంత అవసరమే ఉంది? ఆయన మన నాన్న బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు జనరల్ చెకప్లో అదంతా ఏమీ వద్దు. అది కాదు ప్రియా, ఈ ఏజ్లో చెకప్ చేయించడం కామన్. అమ్మా, నీకే చెప్తున్నా, మా నాన్నకి షుగర్, బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయని డాక్టర్ చెప్పాలి, నువ్వు అయిపోయావు. నేనేం చేశానే? మా నాన్నకి నువ్వేం చేయట్లేదని అంటున్నాను. ఎంతసేపు ఆ టీవీ చూసుకుంటూ కూర్చుంటావే తప్ప మా బంగారాన్ని ఏమైనా పట్టించుకున్నావని అసలు? ఏదైనా తేడా జరిగిందో నేను ఊరుకోను. అమ్మని తిడతావెందుకు ప్రియా? ఇంకెవరన్నా లెక్క? నువ్వు కాలేజ్కి వెళ్ళిపోతావు, నేను నర్సరీకి వెళ్తాను. మరి అమ్మేగా నాన్నని జాగ్రత్తగా చూసుకోవాల్సింది. మీ అమ్మ నన్ను బాగానే చూసుకుంటుందమ్మా. మీ భార్యని వెనకేసుకు రాకండి నాన్న. సరే పదండి, నేను హాస్పిటల్కి వస్తాను. నువ్వెందుకులే ప్రియా, నర్సరీ నుంచి కాల్ వచ్చిందన్నావు కదా, నువ్వు వెళ్ళి పని చూసుకో. నాన్నకంటే నాకే పని ముఖ్యం కాదు. నువ్వేమొద్దు, నాన్నగారిని హాస్పిటల్లో చెక్ చేయించి నేను అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తాను. సరే అక్క. నాన్న జాగ్రత్త. నాన్న రెడీ అవ్వండి, బయలుదేరుతాం. బయలుదేరదామా?
అయ్యో మంచినీళ్ళు. ఇదిగోండి. జాగ్రత్త. నెమ్మది. వారం నుంచి డాక్టర్ అపాయింట్మెంట్ ని ఆశ్రమంతో వాయిదా వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూడండి. అయ్యో ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినరు. ఏమైంది నాన్న మీకు? ఉండండి, ఆయిల్ తీసుకుంటాను. తొందరగా రమ్మా. ఏమండి? ఏమండి? అయ్యో